పాశ్వ వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. ఈరోజు యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ధ్యానం చేస్తున్నాం. యేసు చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మరణించి మన పాపాలు శాపాల నిమిత్తం మరణించిన ఆయన, మన పాపాలు నిమిత్తం శాపాల నిమిత్తం మనం మరణించిన ఆయన శివుడు రోజుల్లో ఉన్నట్టు మనము మాట్లాడిన తెచ్చుకొని మనం వాళ్ళు యూదులు వాళ్ళు వాళ్ళకి క్షమాపణ గొప్ప చదువుకున్నది వాళ్ళు అట్లా చేసినవి శివుడు మొదటి దాచుకుంటే డబ్బులు కూర్చి ఆయన ఎంతగానో హింసించి ఎంతగానో మరి ఆయన్ని హింసించినప్పుడు కూడా ఏమి మాట్లాడి ఆయన సమాప్తమైన గొప్ప తండ్రి మరి మన పాపాలు శాపాలు ఆయన తిరుగులో మరణించి ఆయన మన కొరకు మన పాపాలు శాపాలు నిమిత్తం ఆయన మరి తిరుగులో మరణించాడు. నీకు కూడా మన చెవిలో తిరగపుచ్చుకొని త్వరగా మరి చేర్చని మన ఆయనకి ఇచ్చాడు. అది కూడా ఆయన ఎంతగానో భరించాడు. మన పాప శాపాలు అతుకుంటున్నది ఆయన మరి ఆయన మనకు ఇచ్చిన అవకాశాలు బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం తగ్గించుకొని ఆ తండ్రి విషయం తగ్గించుకొని మనం ఎంతగానో అడగాలి. మనం చెరిపించుకొని ఆత్మను అప్పగించాడు. అలా చేసిన మన త్యాగం మన సమస్యలో చేసిన త్యాగం అది మన కొరకు మన పాప శాప నిమిత్తం చేసిన త్యాగం మనం చేసుకోవాలి. మరి దేవుడు ఎంతగానో మరి మన కొరకు చనిపోయాడు కనుక మనం అది ప్రభుత్వం మరి ఆయన గుర్తిరిగి ఆయన వాక్యాన్ని గుర్తిరిగి మన పాపాల శాపాల నిమిత్తం ఆయన అనుభవిస్తున్నాడు. సమర్థమైందని చెప్పి కనిపించాలి. మన మరి మనం ఆయన గుర్తిరిగి మనం ఎంతగానో మనం నేర్చుకోవాలి. ఏంటంటే మనం ఆ దేవుని మనం తగ్గించుకొని మరి ఆ దేవుని సన్నిధిలో మన అన్నాలని మనం ఉండాలని ప్రకటించాలని మరి చిన్న వాక్యం దేవుడు